నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. భవిష్యవాణికి స్వాగతం. ఈరోజు 18/2024 ఆగస్ట్ ఆదివారం, శ్రావణ మాసం శుక్లపక్షం. అలాగే తిథి చూసుకున్నట్లయితే చతుర్దశి ఉదయం 3 గంటల 3 నిమిషాల వరకు తెల్లవారితే అంటే మరుసటి రోజు తెల్లవారితే అంటే సోమవారం తెల్లవారి 3 గంటల 3 నిమిషాల వరకు కూడా మనకి చతుర్దశి అనేది ఉంది. అలాగే నక్షత్రం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 10 గంటల 5 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:54 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 55 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 46 నిమిషాల వరకు ఉంది. అలాగే రాహుకాలం సాయంత్రం 5 గంటల 2 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 36 నిమిషాల వరకు ఉంది. యమగండం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 53 నిమిషాల వరకు ఉంది. అమృత గడియలు చూసుకున్నట్లయితే రాత్రి 10 గంటల 40 నిమిషాల నుండి రాత్రి తిరిగి 12 గంటల 8 నిమిషాల వరకు కూడా మనకి అమృత గడియలు ఉన్నాయి. అలాగే అభిజిత్ ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు కూడా మనకి అభిజిత్ ముహూర్తం ఉంది. అలాగే ఈరోజు మనకి భవిష్యవాణి ద్వారా తెలుసుకుందాం. ఏం చెప్తుంది, ఏంటి, ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం ఈ ఆదివారం. మనం శ్రమాధిక్యతతో కొన్ని కార్యక్రమాలన్నీ కూడా నెట్టుకొస్తాం. అంతా కూడా చాలా కష్టపడి మొత్తానికైతే మాత్రం మన కార్యక్రమాలను మనం నెట్టుకొచ్చే అవకాశాలైతే మాత్రం ఉన్నాయండి. అలాగే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కూడా కలిగే అవకాశాలున్నాయి. అలాగే వాహనాలను మీరు కొంచెం భద్రంగా చూసుకోండి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పెట్టే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. అలాగే ఆలయాలను కూడా సందర్శిస్తారు కుటుంబ పరంగా అందరూ కలిసి. అలాగే రాబడి కొంత తగ్గి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది. అలాగే వాణిజ్య వ్యాపారాలు కొంత నిదానంగా నడిచే అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగస్తుల్లో పని ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే విద్యార్థులు మరింత శ్రద్ధ చదువు మీద పెట్టడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. అలాగే మహిళలకు కూడా ఆశలు నెరవేరే అవకాశాలు కూడా చాలా బాగున్నాయండి. మనం ఓవరాల్‌గా ఈరోజు కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. కొంచెం కష్టపడాలి, కొంచెం సుఖపడాలి. అన్ని రకాలుగా బావుంది కాబట్టి ఈరోజు మనం గణపతిని ఆరాధించడం వల్ల ఈ ఆదివారం ఇంకా సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నక్షత్రాల కోసం, రాసుల కోసం, ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా జ్యోతిష్యం ఎలా ఉండిపోతుంది, ఏంటనేది చాలా చక్కగా వివరించాను. ఆ వీడియోలన్నీ చూడండి. మీ జీవితానికి 90% దగ్గరగా సక్సెస్ అనేది మీరు చూస్తారు. మీకు ఎందుకంటే కొన్ని వేల మంది నా వీడియోస్ చూసి ఆ రెమెడీస్ చేసుకొని ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ కామెంట్స్ అన్నీ మీరు చదవండి. అలాగే మీరు కూడా ఎంతో సుఖ సంతోషాలతో మీ కుటుంబం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి కోరుకునే వారిలో నేను కూడా మొట్టమొదటిగా నేను కూడా ఉంటానండి. అలాగే మీరు కూడా ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటాను. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ ఆ ఒక్క పని చేయండి వీడియో చూసినందుకు. ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. ఉంటానండి. ప్రతిరోజు కూడా భవిష్యవాణి ద్వారా ఉదయం 4 గంటలకి నా వీడియో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించి సంతోషిస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఉంటానండి. మీ దిలీప్.